సింగం. ఓకే అన్నా 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 అన్న ఒక గ్రూప్ ఫోటో అక్క సీతాక కొండ సురేఖ ఒక గ్రూప్ ఫోటో. మంత్రి కొండ సురేఖ సమక్షంలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో వరంగల్కు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోపలికి పేర్లు చెప్పు నాకు. వరంగల్ జిల్లాకు చాలా మంది ఎంతమంది వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు. కొంచెం మంత్రి గారు మాట్లాడండి దయచేసి. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్న కాంగ్రెస్ పార్టీలో సీఎం గారి ఆదేశాల మేరకు గాంధీ భవన్లో ఈరోజు తనతో పాటుగా వాళ్ళ డివిజన్ల అంటే వరంగల్ ఈస్ట్ అన్ని డివిజన్లకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్స్తో వారు ఈరోజు పార్టీలో చేరడం, ఇంకా ముఖ్య నాయకులతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి గతంలో ఇక్కడ కార్పొరేటర్లు జాయిన్ అయినప్పుడు కూడా నేను విషయం చెప్పడం జరిగింది. నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే చాలామంది పార్టీ మాట్లాడే ప్రయత్నం చేసిన ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల దౌర్జన్యంగా వాళ్ళని బెదిరించి భయపెట్టి కేసులు పెడతామని, లేకపోతే మరి మీకు వచ్చే బెనిఫిట్స్ రావని, ఈ విధంగా ఎన్నో రకాల బెదిరింపులు ప్రలోభాలకు గురి చేసి కాంగ్రెస్ పార్టీకి రావాలనుకున్న వాళ్ళని కూడా మనసు చంపుకొని టీఆర్ఎస్లో కొనసాగే విధంగా వాళ్ళు ఆ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. మరి ప్రజల జడ్జిమెంట్ ప్రకారం ఈరోజు ప్రజా పరిపాలన దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా పత్రికా ప్రకటన మీటింగ్ పెట్టి వెల్లడించడం జరిగింది. కాబట్టి 10 సంవత్సరాల అనేక అనుభవాలు ఏంటో 5 సంవత్సరాలు నేను కూడా అంత పనిచేశాను. మాకు తెలుసు కనీసం నాయకుల మధ్యన సఖ్యత అంటే కోఆర్డినేషన్ ఉండదు. ఏ పని ఎవరికి చెప్పాలా, ఎవరి ద్వారా పని చేసి